హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడికి వచ్చేస్తే నా స్టైల్లో బగారా రైస్ ఎలా చేసుకుంటానో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే పెట్టేసుకున్నానండి. ఈ గిన్నె హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మసాలా దినుసులు అయితే వేసేసుకున్నానండి. అలాగే ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకుని అయితే వేసేసుకొని బాగా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని అయితే దీన్ని అయితే ఉడికించుకుందాము. ఇక్కడ చూసారా ఆనియన్ అవన్నీ మగ్గిపోయాయి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పుదీనా, కొత్తిమీరని అయితే వేసేసుకొని ఇలా కలుపుతూ అయితే ఉడికించుకుంటున్నాను. చూడండి, ఇలా ఉడికిన దాంట్లో నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసేసుకున్నానండి. ఈ వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేస్తే దీన్ని అయితే ఇలా ఉడికించుకోవాలి. ఫైనల్గా ఇక్కడ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఇలా